ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నేనేమంటున్నానంటే జరుగుతుంది ఎందుకు చేస్తున్నారు ఆలోచన గురించి మాట్లాడుతున్నావు తప్ప నిజంగా దానికి సంబంధించి కట్టుదిట్టమైన లా ఎందుకు తీసుకురాలేదు ఈ రోజు వరకు? మనకి లేరా సిస్టంలో అమ్మాయిలు నానా? ఇదే పాయింట్ నేను ఒకటి మాట్లాడా, చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడా ఇంతకుముందు. బెంగళూరులో ఒక అమ్మాయి కేసులు పెట్టిందని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు వీడియో రికార్డ్ చేసి. తెలుసా తల్లి నీకు? ఆ డిబేట్కి నేను వెళ్ళాను వేరే ఛానల్కి. వెళ్ళినప్పుడు జడ్జి అబ్బాయికి ఆఫర్ ఇచ్చిందంట, నేను సెటిల్ చేస్తా డబ్బులు ఇవ్వు అని చెప్పి. అర్థమైందా తల్లి? జడ్జి లేడీ అంటే సమాజం చూడు ఎలా ఉందో. అంటే సిస్టంలో కూడా లేడీస్ ఉన్నారు తల్లి, కొంతమంది తక్కువ ఉండొచ్చు, ఎందుకు టైం పట్టిద్ది. మన వాళ్ళు కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు కదా తల్లి, అమ్మాయిలు చదువుకోవటం జాబులకి వెళ్ళటం లేట్ అయింది కదా, ఇప్పటికే అన్ని రంగాల్లో వచ్చేస్తున్నారు కదా, ఉండే కొద్దిగా నీకు మారిపోతుంది పర్సంటేజ్లు. ఇప్పుడు 10% ఉండేది 20కి వెళ్తుంది, 20 30కి వెళ్తుంది, తర్వాత 50 వెళ్ళొచ్చు, అట్లాగా మారిపోతుంది పర్సంటేజ్. ఆ రోజున అమ్మాయిల్ని సిస్టంలో ఉన్న అమ్మాయిలు ఎంత మారుస్తారో నేను చూస్తా. సిస్టము లా మార్చండి. ఇలాగ రేపు జరిగి గనక నిజంగా ప్రూవ్ అయితే వెంటనే శిక్షించండి. వేరే కంట్రీస్ లేవా తల్లి? మన కంట్రీలో లా సిస్టము, మన కంట్రీలో ఉన్న ఏదైతే ప్రజాస్వామ్య సిస్టమ్ తప్పు పెట్టుకొని ఆడవాళ్ళని మగవాళ్ళని పబ్లిక్ని ఎందుకు బ్లేమ్ చేయడం? భయంతో అన్న మారుతారు కదా తల్లి. ఒకవేళ నువ్వు అన్నట్టు న్యాచురల్గా రాలా, భయంతో అన్న మారుతారుగా. ఆ శిక్ష నువ్వు కఠినంగా చెయ్యి, ఎందుకు మారరు? ఇప్పుడు రాఖీ సినిమాలో లాంటి ఎన్టీఆర్లు బయట ఉంటే మారరా? అర్థమైంది కదా తల్లి? సో విక్రమ్ లాంటి వాళ్ళు ఏదైతే సినిమాల్లో ఇట్లాగా శిక్షించినట్లు ఉన్నోళ్ళు బయట ఉంటే మారరా? అలాంటిది లేదు కదా, భయం లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నానంటే భయం లేదు. ఆ క్షణికావేశంతో వాళ్ళు ఆలోచించట్లేదు. అంతేకాదు నేను ఇదేమంటున్నా అంటే ఇది పెద్ద సైకలాజికల్ ఇష్యూ శ్రీ. మీరు అందరు దీన్ని ఒక ఫిజికల్గా చూస్తున్నారు, దీన్ని సైకలాజికల్గా చూడమంటున్నా. అంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు అబ్బాయిలకి అవకాశాలు లేకలేదు, డబ్బులు పెడితే రానోళ్ళు లేరు. అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు తెలుసా? వాళ్ళ పైశాచకత్వం. అంటే ఒక అమ్మాయిని ఆ స్థితిలో వాళ్ళు సుఖపడటం అనేది వాళ్ళ పైశాచకత్వం అంటున్నా. అంటే సైకలాజికల్గా దే ఆర్ మానిస్టర్స్. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి చట్టాలు తీసుకురావాలి, ఎలాంటి పోలీస్ ఇష్టాలు ఉంచాలి అని మనం ఆలోచించాలి. కానీ ఏదో ఒకటి మార్పు తీసుకురాకుండా మాటలు ఎన్నాళ్ళు నాన్న? నేను అదే అంటున్నానండి. ఈ మృగాళ్ళ గురించి, మగాడు అని నేను అనట్లేదు, ఈ మృగాళ్ళకి కదా మీరు ఒక స్టేజ్ పైన నిలబడి మెసేజ్ ఇవ్వాల్సింది. ఇవ్వకుండా ఉంటారా తల్లి? ఎంతోమంది ఇచ్చుంటారు. నువ్వు చూస్తే ఇదే సినిమా ఫీల్డ్ ఇలాంటి వాటి మీద, మరి అదే చెప్తున్నా, రాఖీ అనేది కూడా అలాంటి సినిమా కదా తల్లి. ఎక్సలెంట్ మూవీ. నేను అదే బాధ. ఇప్పుడు మంచి సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు నాన్న. నువ్వు అన్నట్లు 3rd గ్రేడ్ ప్రీ గ్రేడ్ సినిమాలు తీసే వాళ్ళు కూడా ఉన్నారు. షకీలాకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అవైతే ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ మనం మాట్లాడతాం. సో నేనేమంటున్నానంటే ఇట్స్ ఓకే, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకుంది, బలవంతంగా చేయించొద్దు అంటున్నా. సో నేనేమన్నా అంటే డైరెక్టర్ని బ్లేమ్ చేయొద్దు. ఒకవేళ నిజంగా ఏ అమ్మాయి లేదు నానా అట్లా బట్టలు వేసుకొని చేసేది, ఇంకొకటి ఏం చేస్తారు? వీళ్ళే అడ్జస్ట్ అవుతారుగా. అందరూ రిజెక్ట్ చేస్తే ఉన్నారు కదా తల్లి మనకి యాక్టర్స్. ఇప్పుడు నాకు గబుక్కున పేర్లు గుర్తురాదు కానీ సాయి పల్లవి, నిత్యా మీనన్ కొంతమంది ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడారు. జెనీలియా, భూమిక, నాకు వీళ్ళందరూ చాలా ఇష్టం ఉన్నారు కదా తల్లి. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు నాన్న? నేనేమంటున్నా, వెరీ ఫ్యూ కౌంటబుల్ చాలుగా, వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారుగా మంచి బట్టలు వేసుకొని. సో నేనేమంటున్నానంటే పార్షియాలిటీ వద్దు, జెండర్ పార్షియాలిటీ అస్సలు వద్దు. ఈక్వల్గా మాట్లాడుకుందాం, మంచి చెడు మాట్లాడుకుందాం. ఓన్లీ ఆడ మగ అని ఎక్కువ పార్షియాలిటీ వద్దు నాన్న. అందరు ఈక్వాలిటీ అంటున్నారు కదా, తీసుకొద్దాం మాటల్లోనే. ఎందుకు పదిసారి మనం డిఫరెన్షియేట్? అదే నేను అంటున్నాను, అక్కడ మృగాళ్ళు అలా చేసేవాళ్ళు, కానీ ఇక్కడ ఆడవాళ్ళు డ్రెస్సింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు కదా, అట్లా జెండర్ వద్దు కదా. అంటే ఆడవాళ్ళు ఎందుకంటే ఆడవాళ్ళని చూడటం అనేది మనకు ఆనవాయితీ అయిపోయింది కాబట్టి, అంటే ఇంకా మనం సెటిల్ అయిపోవాలి ఇంకా వాళ్ళంతే. అది నేను అంటున్నాను, కరెక్ట్ పాయింట్ కి ఇప్పుడు వచ్చారు మీరు. సెటిల్ అవటం కాదు, అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు చూడరు, అబ్బాయిల గురించి పక్కన పెట్టే, అమ్మాయిలు చూస్తారు కానీ ఇప్పుడు బలవంత పెట్టారు. చూసే వాళ్ళందరూ బలవంతం పెట్టరు. అదే కొంతమంది పెడతారు. కొంతమంది అంటే ఎంత పర్సెంటేజ్? అంటే ఆడవాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లుగా మగవాళ్ళు అయితే చేయట్లేదు. వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. అమ్మాయిలు వెళ్ళగానే వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు అంతే, మనం ఇంకా అదే మగ బుద్ధి ఇలా ఉంటుంది, మీరే జాగ్రత్తగా. ఫైనల్ గా నేను ఇప్పుడు మీతో అంటే నేను అనుకున్నదే మీరు చెప్పారు. యాక్చువల్లీ ఇది కరెక్ట్ పాయింట్ అన్నమాట. అంటే నేచర్ ని మనం మార్చలేదురా. ఇప్పుడు మేలోని ఎందుకు ఎండలేస్తున్నాయి? ఇప్పుడు నన్ను అడిగేది ఎట్లుందంటే, మేలో ఎందుకు ఎండలేస్తుంది మేడం, జనవరిలో ఎందుకు చలేస్తుంది, మార్చలేమా అని అడుగుతున్నాం. సో నేచర్ని మనం మార్చలేము, కానీ చూడండి ఇబ్బంది పెట్టద్దు.
అమ్మాయిలను ఇబ్బంది పెట్టొద్దు అని అబ్బాయిలకి చెప్తాను, అబ్బాయిలను ఇబ్బంది పెట్టొద్దు అని అమ్మాయిలకి చెప్తా. అరే నువ్వు అమ్మాయిల గురించి నేను జెండర్ బయాస్ ఎందుకు తీసుకున్నా తెలుసా? మా అమ్మ ఒక ఆడదే, ఆవిడ కన్న ఆవిడ ఒక ఆడదే. మా అమ్మ పెళ్లి చేసుకుని అతను మగతను, ఆయన కన్నదే ఒక ఆడదే. అత్తలు టార్చర్ పెట్టే కోడళ్ళు పడే టార్చర్లు ఎంతమంది ఉంటారు మీకు తెలుసా? ఈ విషయంలోనే ఆడవాళ్ళకి శత్రువులు అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. మరి వాళ్ళు మాత్రం ఆడవాళ్ళు కాదా తల్లి? ముందు వాళ్ళని అరికట్టండి. రేపులు చేసే వాళ్ళకంటే కూడా సంసారాల్లో చిచ్చులు పెట్టే వాళ్ళని, పెళ్ళయిందని తెలిసి అబ్బాయిల్ని వేసుకుపోయి ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరమ్మా మరి మీరు? సో ఇట్ ఈస్ బిగ్ టాపిక్. నేనైతే సపోర్ట్ చేయను. ఇంకా అబ్బాయిలకి ఎంతో కొంత భయం ఉంది అమ్మాయిలకి. ఇప్పుడు ఎంత చేస్తున్నా కానీ అలా ఆ మృగాళ్ళ గురించి మగాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? అంటే మగవాళ్ళలో ఎంత యూనిటీ ఉంటుంది. ఆడవాళ్ళకి శత్రువులు, ఆడవాళ్ళని టార్చర్ పెడతారు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆడవాళ్ళకే మెసేజ్లు చేస్తారు, మీరు ఇలా ఉండండి అని చెప్తారు. అవునా కదా? అంటే రెండు సైడ్లు చెప్తారు తల్లి. ఎవరింటే వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు బాగుండాలంటే వింటారు నాన్న. ఇప్పుడు అమ్మ నువ్వు బయటికి వెళ్తున్నావు కదా తల్లి, జాగ్రత్తగా వెళ్ళు అంట. అబ్బాయి అయినా అమ్మాయి అయినా నా ఇష్టం చెప్తా. అబ్బాయి ఏముందిలే మాకు సచ్చినోడు పెద్ద ఇబ్బంది ఏముంది, అమ్మాయే కదా అని చెప్పి అమ్మాయికి చెప్తా. నాకెందుకు చెప్పావు వాడికి ఎందుకు చెప్పలేదని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను కదా. మగపిల్లోడే కదా ఏముంది, వాడితో ప్రాబ్లం ఏముందని అమ్మాయి కాబట్టి 10 సార్లు చెప్పుండొచ్చు నేను. కానీ తీసుకొని నువ్వు జాగ్రత్తగా ఉంటావు లేదా నీ ఇష్టమే. ఇప్పుడు మా ఇష్టం మీరు ఏం చెప్పినా అన్నప్పుడు ఈ సలహాలు కూడా మీ ఇష్టమే కదా. మేము ఫ్రీగా చెప్తున్నాం, తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు. ఒకవేళ తప్పుడు మాటలు మాట్లాడితే ఖండించండి. మీరు అన్నట్లు పదజాలంలో తప్పుడు మాటలు మాట్లాడితే ఖండించండి. కానీ సలహాలు ఎందుకు నాన్న వద్దంటారు? సలహాలు తీసుకోవడం ఓకే. ఏంటి అంటే ఈ సలహాలు అనేవి ఒక జెండర్కి సంబంధించి ఎక్కువగా ఇవ్వడం. ఇప్పుడు ఆ రోజు అంతమంది మగాళ్ళు ఉన్నారు, అంతమంది ఎగబడ్డారు అక్కడ స్టేజ్ పైన. ఇప్పటి వరకు ఎన్నో ఇలాంటివి జరిగి ఉంటాయి. మగాళ్ళు మీరు ఇట్లా చేయకండి, ఇది పద్ధతి కాదు, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని. ఇప్పుడు ఆడవాళ్ళకి సలహాలు ఇచ్చినట్లుగా మగవాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఆ అమ్మాయి కాకుండా ఇంకొక అబ్బాయి ఉన్న అలాగే జరిగేది. మీరు చూడండి, హిస్టరీ వీడియోస్ తీసి చూడండి అంటున్నా కదా. బిగ్ బాస్ నుంచి అబ్బాయిలు బయటకు వచ్చినప్పుడు, ఒక బిగ్ బాస్ అంటే ఒక స్మాల్ స్క్రీనే కదా తల్లి, వాళ్ళకే అంతమంది ఎగబడుతున్నారు. నువ్వు అలాగా ఫ్యాన్స్ అనొద్దు నాన్న. ఫ్యాన్ అక్కడ ఇట్ ఈస్ నాట్ అబౌట్ జెండర్. అగైన్ ఫ్యానిజానికి వస్తే జెండర్ మాట్లాడద్దు. ఆ కేటగిరీ ఫ్యానిజం, ఆ పిచ్చి వేరేగా ఉంటుంది. అమ్మాయిలోనే మృగాళ్ళు ఉన్నారండి. ఆవిడని పట్టి పీకిన వాళ్ళు, ఆవిడ డ్రెస్సింగ్ ని టచ్ చేయాలని చూసేవాళ్ళు. ఏమైనా ఆడియో రిలీజ్ ఫంక్షన్లకి, ఏదైనా షాప్ ఓపెనింగ్స్ కి వెళ్తూ ఉంటే ఎక్కడో బ్యాడ్ టచ్ చేయాలని చూస్తూ ఉంటారు. ఇది మీ మెంటాలిటీ అంటున్నా. ఫస్ట్ మీరు మారాలి. అందరూ ఎవరైతే మాట్లాడుతున్నారో అది మారాలి. ఎందుకో చెప్పనా? మా ఫస్ట్ మూవీలో సోహెల్ని కాలేజీకి ప్రమోషన్స్కి నేను పంపించిన. నేనే దానికి ఎగ్జాంపుల్. వీడియోస్ కూడా ప్రూఫ్ చేస్తా. ఆ అబ్బాయి మీద పడి అమ్మాయిలు రక్కేసి గీరేశారు. అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? అంటే అవి 100 జరిగితే ఇలాంటి నేను ఒప్పుకోను. అబ్బాయిలే ఎక్కువ ప్రమోషనల్ దానికి వెళ్తారు, అమ్మాయిలు చాలా తక్కువ మంది వెళ్తారు తల్లి. మీరు ఇన్ని జరిగితే ఆ సోహైల్ ఒకటి చెప్తున్నా. మీకు ఇంకా బోల్డెన్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అట్లీస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తే చెప్పింది నాకు అధికారం ఉంటుంది కదా తల్లి. ఏదో గాల్లోదో తెలియదో నేను చెప్పకూడదు కదా తల్లి. ఆ అబ్బాయిని రక్కేస్తే కాపాడుకోలేక చచ్చిపోయారు పాపం. ఎంతో మంది బౌన్సర్లు, ఎంతమంది అబ్బాయే కదా. ఇక్కడ నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఒక అబ్బాయి మీద కూడా అలాగే ఎగబడ్డారు తల్లి. వీళ్ళు కొంచెం ఓవర్ చేస్తూ ఉన్నారు. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఎగబడి ఉంటారు. అక్కడ నీకు ఫ్యాన్ తల్లి. అమ్మాయి అబ్బాయిని ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నా నేను. తప్పు. ఆ టాపిక్ డైవర్ట్ చేయొద్దు. అక్కడ అబ్బాయి ఉన్నా అలాగే ఎగబడతారు. కావాలంటే హిస్టరీలో ఎన్నో వీడియోలు తీసి చూడండి అని చెప్తున్నా నేను. ఇప్పుడు నేను సోహెల్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పా? సోహెల్ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అందరు ఎగబడ్డారు, వాడిని గీరేశారు, రక్కేశారు. అదే చెప్తున్నా. అరే ఆ మనిషికి ఊపిరి ఆడిద్దా లేదా అని ఆలోచించరు ఫ్యాన్స్. సో ఫ్యానిజం మారాలి. దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు జెండర్. అక్కడ అసలు మనం జెండర్ గురించి మాట్లాడేది లేదు. అది అసందర్భం అంటున్నా నేను. ఆ అమ్మాయి పొజిషన్లో ఎవరున్నా అంతే బిహేవ్ చేస్తారు. వాళ్ళకి ఇంకా తెలియదు ఇక అంతే. అది మారాలి. సో ఈ రెండు డిఫరెంట్ టాపిక్స్ తల్లి. అమ్మాయిలు బట్టలు వేసుకునేది డిఫరెంట్ టాపిక్స్, హీరోయిన్ బట్టలు వేసుకునేది డిఫరెంట్ టాపిక్స్, ఫ్యానిజం అనేది డిఫరెంట్ టాపిక్స్. ఫ్యానిజం మీద ఇప్పుడు ఈ రోజు రేపు ఎన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి మనకి. రీసెంట్గా థియేటర్లో తొక్కిసలాట అవటం, జనాలు చనిపోవటం, ఇవన్నీ కూడా అవే కదా తల్లి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉండేసరికి నాకు తెలిసి అమ్మాయిలు దీనికి కావాలని ఫోకస్ చేస్తున్నారు. అక్కడ ప్రాణాలు పోయినప్పుడు ఎందుకు రాలేదు? అది కూడా ప్రాణమేగా. సో ఫ్యానిజమే మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ పద్ధతి మారాలి. రెండోది బట్టలు అంటారా, ఆడవాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి. మాలాగా పెద్దోళ్ళు లేదా మాలాగా ఖాళీగా ఉండేవాళ్ళు, పని పాట లేనోళ్ళు, ఒక ఆడబిడ్డను కన్నా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సలహాలు చెప్తారు ఉచితంగా. పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు. ఎందుకంటే బై ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారమ్మా.
ఇప్పుడు నేను హిందూ దాని మీద ఎక్కువ ఉంటా, మన సాంప్రదాయాల మీద ఎక్కువ ఉంటా, దైవికంగా ఎక్కువ ఉంటా, కర్మానుసారం ఎక్కువ ఉంటా, కాబట్టి నేను తప్పకుండా మంచి బట్టలు వేసుకుంటున్నానే చెప్తా. నేను మీకు నచ్చకపోయినా కూడా నేను అదే చెప్తాను, నాకు వేరే ఆప్షన్ లేదు తల్లి. అంటే అలానే నేను వేసుకోండి అని ఎందుకు చెప్తాను, నాకు లోపల ఉండేం కాదు తల్లి, నాకు జెన్యున్గా కూడా నాకు కూడా ఇష్టం లేదు తల్లి. ఎందుకు ఇష్టం లేదు అంటే నువ్వు చెప్పినట్లు ఓకే ఎదుటి మార్చలేము కాబట్టి మనం మారదాం అంటున్నా, తప్పేంటి? వాడిని మార్చమని నువ్వు నన్ను అడిగే బదులు మనమే మారదాం కదా, మన జాగ్రత్తలో మనం ఉందాం తల్లి, తప్పే ఉందమ్మా. ఓకే, ఈ సలహా మీరు జాగ్రత్తగా ఉండండి, అంతే. కరెక్టే. అది ఎదుటివాన్ని మార్చలేము, వాడు అంతే అని ఎందుకు యాక్సెప్ట్ ఈ చేస్తున్నారు? ప్రపంచంలో ఎవరిని మార్చలేరు. నీకు ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చెప్తా. అంటే ఒక ఆడవాళ్ళు తల్లి మాత్రం తండ్రులు మారిపోతారంటారా? 9 నెలలు నవమాసాలు కన్నా తల్లి వాళ్ళ బిడ్డను మార్చలేదు, తోబుట్టులు మార్చలేరు, ప్రేమించారని తిరిగిన ప్రేమికులు మార్చుకోలేరు, కట్టుకొని పిల్లల్ని కానీ కలుసున్న భార్యాభర్తలు మార్చలేరు. ఫస్ట్ అది మార్చండి కుటుంబంలో, తర్వాత సమాజం గురించి మాట్లాడదాం. నీ భర్త తాగొచ్చి రోజు నిన్ను కొడతాడు, మార్చగలవా? శాడిస్ట్ భర్త, మార్చగలవా? వేరే అమ్మాయిలతో తిరుగుతాడు, మార్చగలవా? మార్చలేము. నువ్వు చేసే వంట రోజు పేరు పెడతాడు, 24 గంటలు కష్టపడి వాడికి సేవలు చేస్తుంటే మార్చగలవా? మీ కుటుంబంలో సమస్యలే మన తోటి పెరిగిన వాళ్ళనే మార్చినప్పుడు సమాజంలో వాళ్ళ గురించి మాట్లాడే అధికారం ఎక్కడుంది అంటున్నా. మనం ఫస్ట్ మారాలి, ఎవరికి వాళ్ళు మారండి, తర్వాత పక్కన వాళ్ళ గురించి మాట్లాడదాం. నాన్న ఇండివిజువల్గా మారితే శ్రీ మొత్తం సమాజం మారిపోయింది. ఇక్కడ ఎవ్వరు పతివ్రతలు కాదు, ఇక్కడ ఎవ్వరు కూడా పతివ్రతుళ్ళు కాదు. అబ్బాయిలు చెడ్డోళ్ళు ఉంటారు, అమ్మాయిలు చెడ్డోళ్ళు ఉంటారు. జెండర్ బేస్ వద్దు, నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నా కన్న తల్లి చిన్నప్పుడు కష్టాలు పెట్టిన వాళ్ళు, అబ్బాయి ఎంత ఉన్నాడో అమ్మాయి కూడా అంతే ఉంది. నేను మాట్లాడను, నేను జీవితాన్ని అన్నిటినీ చూసి వచ్చాను తల్లి, నేను ఎప్పుడు జెండర్ బేస్ మాట్లాడను. సో ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు అమ్మాయి అయినా సహాయం చేస్తాడు, అబ్బాయి అయినా సహాయం చేస్తారు. వద్దు జెండర్ బేస్. ఒకటే మాట ఏమని చెప్తున్నానంటే, అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోవడం ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఉచిత సలహా అమ్మాయిలకి. అబ్బాయిలకి వెరీ స్ట్రాంగ్ సలహా, అమ్మాయిల మీద బలాత్కారం చేయటం కానీ మిస్బిహేవ్ చేయొద్దు, అది చెడు కర్మ. తప్పకుండా ఒకరోజు నేచర్ మిమ్మల్ని హిట్ చేస్తుంది. కర్మ సిద్ధాంతం నమ్మేదానిగా చెప్తున్నా. వాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోపోయినా చెడు కర్మ రాదు, కానీ మీరు ముట్టుకుంటే మాత్రం చెడు కర్మ వస్తుంది. కాబట్టి కంపల్సరిగా ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుందాం, మానవ జాతిగా చూద్దాము, మనుషుల్లాగా గ్రో అవుదాము. ఈ ఆడామగా వ్యత్యాసాలతో ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకోవటం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు బలాలు చూపించుకోవటం కానీ, ఆధిపత్యాలు వద్దు. సమానం అంటే దానికి తగ్గట్టుగా మాట్లాడుకుందాం, కాదు అంటే దానికి తగ్గట్టుగా మాట్లాడుకుందాం. బట్ కానీ ఈరోజు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పే హక్కు ఒక ఆడదానిగా ఉంది. బయట ప్రపంచం బాలేదు తల్లి, సో నువ్వు వెళ్ళే ప్లేస్ చూసుకో అమ్మా, మానిటరింగ్లో ఉండు, ఎక్కడ పడితే అక్కడికి ఐసోలేటెడ్గా నమ్మి మాకు. ఇవి కూడా ఇంపార్టెంటే, మోర్ దాన్ బట్టలు, ఇవి కూడా ఇంపార్టెంటే. చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.